రాష్ట్రమంతటా ఆలయాల్లో కార్తీక సందడి నెలకొంది. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో శివయ్య దర్శనానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఇక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కార్తీక సోమవారం సందడి నెలకొంది. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు భక్తులు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో రామప్ప సిద్ధేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడిలో కిక్కిరిసిపోయారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకము మనకు హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఎందుకంటే ఈ కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికి పూజ చేస్తే వారి సౌభాగ్యము, పిల్లలకు ఆరోగ్యము అన్నీ స్వామివారు సమకూరుస్తారని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. అందుకే ఈ కార్తీక మాసం అంటే దానం అంటే గోదానం, భూదానం, సువర్ణదానం, పూర్ణ ఫలదానం అంటే కొబ్బరికాయ పొట్టుది అని కొబ్బరికాయ దానం, భస్మదానము, దీపదానము, సాలగ్రదానం, ఇలా ఎన్నో రకాల దానాలు మన పురాణాల్లో ఉన్నాయి. అందరికీ ఎవరి తాతు వాళ్ళు ఈ కార్తీక మాసం దానాలు చేస్తారు. అంటే ఎక్కువ శాతం దీపదానం చేస్తారు. దీపదానం చేయడం వల్ల ఒకటి ఏంటంటే వారి పూజారికి దీపదానం చేసి వారు మనసులో కోరిక చెప్పుకున్నట్టయితే ఆ కోరిక తీరుతుందని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. త్రివేణి సంగమం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వర స్వామి ఆలయంలో మారేడు దళాలతో అభిషేకాలు నిర్వహించారు. శుభానందదేవి ఆలయంలో ఉపవాస దీక్షలతో కుంకుమార్చన చేశారు మహిళలు. జోగులాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. కార్తీక సోమవారం కావడంతో తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసి దేవుళ్లను దర్శించుకున్నారు భక్తులు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి మహిళలు కుంకుమార్చనలు చేశారు. కార్తీక మాసం సోమవారం పూజలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి భక్తులు తరలివచ్చారు. నరసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో ధర్మపురి, కోటిలింగాల ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళప్రదంగా అంతా లోక కళ్యాణార్థం అందరికీ మంచి జరగాలని శుభం కోరుకుంటూ అయ్యగారులకు దీపదానం చేస్తారండి. ఇది మనకు పుణ్యక్షేత్రం, చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి. వస్తామండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో చాలా మంది వస్తుంటారు. ప్రస్తుతం మేము సేవకు వచ్చామండి. ఇక్కడ సేవ చేసుకోవడం మాకు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఇక్కడ సేవ దొరకలేదండి. పాంచరాత్రాగమాంతర్గత వైష్ణవ సాంప్రదాయ ఆచారంగా అర్చనాది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మాఘమాసంలో స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. స్వామివారి యొక్క కొండకు వచ్చి వారి యొక్క వ్రతాలు ఆచరించి లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థమై తరలి రావడం జరుగుతున్నది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం దగ్గర కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు విదేశీ భక్తులు. తాము ఏటా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వస్తామని చెప్పారు. శ్రీకాళహస్తిలో శిల్పకళ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు రష్యన్ దేశస్థులు.